కొట్టినా అని మాట్లాడుతుంది. నేను ఒకటే సరే ఒక్కసారి నువ్వు 2004లో తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఓడగొట్టినావు. మైనంపల్లి హనుమంతరావు గారు 2 సార్లు ఓడగొట్టిర్రు, నేను ఒక్కసారి ఓడగొట్టినా. 3 సార్లు మేము ఓడగొట్టాం కదా, హ్యాట్రిక్ కొట్టామా లేదా? ఇంకేం కావాలి? అన్ని పనికిరాని మాటలు. ఇప్పటికన్నా ప్రజలు ఓడగొట్టిండ్రు అని చెప్పి సిగ్గుపడకుండా ఇంకా నాది అదే రూబాబు, ఇంకా అట్లనే దోచుకుంటా, ఇంకా అట్లనే పనికిరాని మాటలు మాట్లాడతా అంటే ప్రజలు ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈసారి కొడతారు. లాస్ట్ టైం ఏంటంటే ఓట్ల రూపంలో చెప్పారు, ఈసారి తరిమి కొడతారు. ఏం ప్రభాకరం? ఈసారి తరిమి పొట్టు ఉరిపిస్తారు. ఈసారి బలాయిస్తారు. మొన్ననే చెప్పులదాన్ని వేసారు కదా బీఆర్ఎస్ అభ్యర్థి, వైరల్ అయింది కదా నిన్ననా? కాబట్టి ఇవన్నీ కూడా మరి పనికిరాని దందాలు, పనికిరాని మాటలు బంద్ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ పిచ్చి లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు మైనంపల్లి రోహిత్ అనే వ్యక్తి బాగా అభివృద్ధి చేస్తుండు, బాగా ముందుకు పోతుండు. ఈయన ఎట్లా ఆపాలని చెప్పి ఎవరో పనికిరాని పుట్రుం గాలతోటి ఏదో పనికిరాని అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లా నా మీద మాట్లాడిపిస్తుడు. అయినా కానీ నేను ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడతలేను? ఇవాళ మెదక్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం వ్యవస్థ, సిస్టమ్, గవర్నమెంట్ నాకు అగేన్స్ట్ గా పనిచేసినా నన్ను గెలిపించిరు మెదక్ ప్రజలు. కాబట్టి ఈ పదవికి గౌరవం ఇస్తూ ఒక హుందాగా నేను ఉంటా ఉన్నాను తప్ప ఇదే పదవి లేకపోయి ఉంటే ఏ విధంగా ఉండేది అనేది మరి నాకన్నా ఎక్కువ వాళ్ళకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మేం ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాము, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడానికి వచ్చినాము, పబ్లిక్ ఇంట్రెస్ట్ లో పనిచేయడానికి వచ్చినాము. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మొన్న ప్రజలందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. మరి ఇట్లా ఆలీలతో మాట్లాడిపిస్తున్నా మొత్తము ఇచ్చేస్తామంటే మనం అట్లా చేయొద్దు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. మనం అట్లాంటివి చేయొద్దు. ఏదున్నా మరి మనం చట్టానికి లోబడి ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలా, మెదక్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మీ ద్వారా మా కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా, ఇట్లాంటి పనికిరాని కొంతమంది మాట్లాడే పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ స్థాయి కాదు, మన స్థాయి వాళ్ళ స్థాయి కాదు. మనం గట్టిగా ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేద్దాం, మెదక్ అభివృద్ధి కోసం పనిచేద్దాం అని చెప్పి మీ ద్వారా మా కార్యకర్తలకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనవి చేస్తా ఉన్నా.